మధ్యకాలంలో తరచుగా జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే విద్యా వ్యవస్థ ఎటుపోతుంది, అసలు ఏం జరుగుతుంది, ఈరోజు విద్యార్థులు ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు? మొన్న చూసుకుంటే బొబ్బిలిలో ఒక ఉపాధ్యాయుడు గుంజీలు తీసినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఆ పక్క మండలంలో కూడా ఒక టీచరు చేతిపై కొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే విద్యార్థులకి ఏమి అనలేకపోయి వాళ్ళ శిక్షలు వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే రఘు ఇంజనీరింగ్ కళాశాలలో కూడా ఈరోజు ఒక విద్యార్థిని టీచర్పై చెప్పుతో దాడికి దిగినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. అసలు ఇటువంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు విద్యా వ్యవస్థ ఎటువైపు ప్రయాణిస్తుంది? ప్రస్తుత సమాజంలో ఎటువంటి విద్యా బుద్ధులు నేర్పుతున్నారు, లేదా తల్లిదండ్రులు ప్రభావం ఏమైనా చూపుతున్నారా? అసలు ఏం జరుగుతుంది అని ఈ కోణంలో మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ సైకాలజిస్ట్ అయినటువంటి ఎన్విఎస్ సూర్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం తెచ్చేద్దాం. సార్ చెప్పండి సార్, ముందుగా చూసుకుంటే ఈరోజు సమాజం ఎటుపోతుంది అనుకుంటున్నారు? ఈరోజు ఒకవైపు స్టూడెంట్స్ బిహేవియర్ కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఆ విద్యా బుద్ధులు నేర్పినటువంటి టీచర్లపైన దాడికి పాల్పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పిల్లలకు కూడా టీచర్లు కూడా ఏమనలేని పరిస్థితుల్లో చూసుకుంటే వాళ్ళ శిక్షలు వేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు ఈ తల్లిదండ్రులు ఏమైనా లోపాలు ఉన్నాయా? ఈ విద్యార్థులు వాళ్ళ యొక్క అవగాహన లోపంతో ఇటువంటి చర్యలు జరుగుతున్నాయా? అసలు ఏం జరుగుతుందంటారు? ఈ సమాజంలో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఒక టీచర్ని ఒక స్టూడెంట్ చెప్పుతో కొట్టే సంఘటన ఇది ఉపాధ్యాయ లోకాన్నే, సమాజాన్నే ముఖ్యంగా కలిచివేసింది. తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ నాలుగు లెవెల్స్ అనమాట. మొట్టమొదటి తల్లిని గౌరవించాలి, తర్వాత తండ్రిని గౌరవించాలి, తర్వాత ఉపాధ్యాయుడిని గౌరవించాలి, తర్వాత దేవుడు పూజించాలి, లాస్ట్లో దేవుడు. అలాంటిది ఇప్పుడు సంఘటన చూస్తుంటే తల్లి మీద గౌరవం లేదు, తండ్రి మీద అభిమానం లేదు, ఉపాధ్యాయులంటే వాళ్ళకి శ్రద్ధ లేదు, గౌరవం లేదు, వాళ్ళని కొట్టే స్థితికి కూడా దిగజారింది సమాజం. అలాగే దేవుడు అంటే అసలు భక్తి, భయము రెండూ లేవు. ఈ రకమైన పరిస్థితులు ఇప్పుడు రావడం కొంచెం బాధాకరమైన విషయం. ముఖ్యంగా సమాజంలో మోరల్ వాల్యూస్ బాగా తగ్గిపోయాయి. ఇది స్టూడెంట్కి సంబంధించిన మొరల్ అనే విషయానికి సంబంధించిన అంశం. ఒక స్టూడెంట్ తను అగ్రెషన్ అంటే అడాలసెన్స్ కదా టైము, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ కాబట్టి అడాలసెన్స్ టైం. అడాలసెన్స్ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ స్ట్రెస్, స్ట్రెయిన్, స్టార్మ్. అంటే బాగా ఒత్తిడి, ఒడిదుడుకులతో కూడుకున్న దశ అడాలసెన్స్ అంటే. ఈ కౌమార దశలో ఉండే పిల్లలకి ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా హీరోలు అయిపోయినట్టు, వాళ్ళు చాలా అందరికన్నా పెద్ద అయినట్టు, వాళ్ళకే బాగా అన్ని విషయాలు తెలిసినట్టు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఫీల్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే యువతల టీచర్ అయినా, తండ్రి అయినా, అమ్మ అయినా వాళ్ళని గౌరవించకపోవడం, అగౌరవపరచడం, దాన్నే సైకాలజీ పదాల్లో డెఫిషియన్సీ ఆఫ్ అథారిటీ అంటారు. అంటే పెద్దలని గౌరవించకపోవడం ఇది ఒక ప్రధానమైన లక్షణం. రిస్క్ బిహేవియర్ ఇది ఒక ప్రధానమైన లక్షణం అడాలసెన్స్లో ఉండే పిల్లల్లో. ఇప్పుడు మీరు అడిగిన 2 ప్రశ్నలు చేస్తే ఒక టీచరు తను పిల్లల్ని ఏం అనలేము, మేము పిల్లల్ని కొట్టలేము, తిట్టలేము, భయం పెట్టలేము, అందుకనే నేనే గుంజీలు తీసి మీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను, మీరు దయచేసి చదవండి, దయచేసి మా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి అని ఒక టీచర్ రిక్వెస్ట్ చేశాడు పిల్లలకి గుంజీలు తీసి. మరి ఇది కార్పొరల్ పనిష్మెంట్ అంటారన్నమాట. అంటే యాక్చువల్గా పిల్లలకి దండన అనేది చేయకూడదని హ్యూమన్ రైట్స్ ప్రకారం చేయకూడదు. అంటే పిల్లల్ని వేరేగా కొట్టకూడదు ఏదో కారణం చేత. అయితే ఆ ముసుగులో ఏం జరుగుతుందంటే పేరెంట్స్ ఏం చెప్తున్నారు, మా అబ్బాయిని ఎందుకు తిట్టావు, మా అబ్బాయిని ఎందుకు గట్టిగా మాట్లాడావు అని టీచర్లనే క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి టీచర్లు ఒక రకమైన యాంబిగ్విటీలో ఉన్నారు. అసలు మేము ఏం చేయాలి, మేము అసలు పాఠం చెప్పే టైంలో కొన్ని సందర్భాల్లో పిల్లల్ని భయపెట్టవలసిన అవసరం వస్తుంది. అంటే కంట్రోల్లో పెట్టవలసిన అవసరం వస్తుంది. భయం అంటే ఆ కంట్రోల్లో వచ్చిన అవసరంలో ఒక చెయ్యి ఎత్తి ఇలా భయపెట్టడము, లేకపోతే మన పిల్లల్ని కూడా మనమైతే చేస్తాం. ఒక 80% పొగడ్త, 20% నింద అనే ఒక స్కీమ్ సైకాలజీ రంగంలో ఉంటుంది. ఎవరినైనా అభివృద్ధి చెందాలంటే అస్తమానం పొగుడుతూ ఉన్నా వాళ్ళు బాగుపడరు, అస్తమానం నిందిస్తుంటే వాళ్ళు ఇంకా పాడైపోతారు. కాబట్టి 80% పొగడ్త, 20% నింద ఎప్పుడు కూడా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అసలు వాళ్ళని ఏమీ అనకూడదు, పూర్తిగా వదిలిపెట్టేయాలి. వాళ్ళకి ఏమీ తెలీదు, మనము విడిచిపెట్టేయాలి అన్నప్పుడు ఆ పిల్లలు ఎంత పాడైపోతారు. ఇది ఆలోచించవలసిన అంశం. ఇప్పుడు కొత్తగా ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి ఈ విద్యా వ్యవస్థలో కానీ, సమాజంలో కానీ. రెండోది, నిన్న జరిగిన సంఘటన చూస్తే
రఘు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఒక సెకండ్ ఇయర్ స్టూడెంటు తన మొబైల్ క్లాసులోనో లేకపోతే ఏదో సందర్భంలో మొబైల్ వాడకూడని ప్రదేశంలో వాడినందుకు గాను ఉపాధ్యాయురాలు దాన్ని తన కస్టడీలోకి తీసుకుంటే ఆ అధ్యాపకురాలతో గొడవలు ఆడి ఆ గొడవల పరాకాష్ఠకు చేరి తిరిగి చెప్పుతోనే ఆ టీచర్నే కొట్టిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే ఉపాధ్యాయులోకం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇది మొత్తం ఇంటర్నేషనల్గా వైరల్ అయింది ఈ సంఘటన. ఒక స్టూడెంట్ ఏంటి, ఒక టీచర్ మీద గొడవలు ఆడడం, కాన్ఫ్లిక్ట్ రావడం ఇది కామన్. కానీ తన చెప్పు తీసి టీచర్ని కొట్టడం అనేది, ఎవరినైనా ఒక మనిషిని పనిష్ చేయాలన్నప్పుడు నీకు చెప్పుతో కొడతాను రా అంటే అది చాలా తీవ్రమైన పనిష్మెంట్గా వాళ్ళు ఫీల్ అవుతారు. అలాంటిది ఒక స్టూడెంటు తన గౌరవించవలసిన తల్లితో తండ్రితో సమానంగా దేవుడితో సమానంగా గౌరవించవలసిన ఒక టీచర్ని తన చెప్పుతో కొట్టింది. ప్లస్ చాలా పిడిగుద్దులు గుద్దింది. తన మీద పడి దాడి చేసింది. ఈ దాడి దీన్ని ఏమంటారంటే సైకలాజికల్గా బర్న్అవుట్ అంటారు. అంటే ఆ అమ్మాయి ఆ ఫోన్ ద్వారా ఏదో దాచాలనుకుంది, లేకపోతే ఆ ఫోన్లో ఏదైనా తనకు సంబంధించిన అత్యంత తీవ్రమైన ప్రైవసీకి సంబంధించిన విషయాలు ఉండొచ్చు, లేకపోతే తను ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి ఉండొచ్చు. అంటే మొబైల్ ఎడిక్షను, డివైస్ ఎడిక్షను అయిపోయి ఉన్నప్పుడు కూడా ఆ ఫోన్ దూరం అయిపోయాగానే ఒక్కసారిగా ఒక అన్రెస్ట్ క్రియేట్ అయిపోయి బర్న్అవుట్ వచ్చి వాళ్ళని రక్కేయడం, గొడవలు ఆడేయడం. పేరెంట్స్తో కూడా చాలామంది పిల్లలకి గొడవలు ఆడుతుంటారు. దీనికి కారణం ఏంటంటే చిన్నప్పుడు మనం అన్నం తినడానికో లేకపోతే ఇంతకుముందు చందమామ రావే, జాబిల్లి రావే అని మన పిల్లల తల్లిదండ్రులు చెప్తూ వాళ్ళకి చందమామను చూపించి భోజనం పెట్టడం, ఆవుల్ని, పశువుల్ని, జంతువుల్ని చూపించి, కాకుల్ని, పక్షుల్ని చూపించి వాళ్ళని ఏమార్చి వాళ్ళకి భోజనం పెట్టడం చేసేవారు తల్లులు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన చందమామ లేదు, జాబిల్లి లేదు, చేతిలో మొబైల్ పెట్టేస్తున్నాం. ఆ మొబైల్లో కార్టూన్లు పెడుతున్నాం. ఈ కార్టూన్లో పూర్తిగా ఊహాజనితమైన అంశాలతో కూడుకుని ఉంటుంది కార్టూన్. మామూలుగా నేటివ్గా ఉండదు. కార్టూన్లో మనుషుల్ని మీద నుంచి తోసేయడం, చంపేయడం, గుద్దేయడం, ఇలాంటి పెద్ద పెద్ద క్రైమ్కి సంబంధించిన అంశాలే ఉంటాయి కార్టూన్లో. ఆ కార్టూన్లు చూస్తూ అన్నం తింటూ పెరిగిన ఈ పిల్లలందరూ దాన్ని కండిషనింగ్ అంటారు. ఈ కండిషనింగ్ అయిన పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళ మనసులోని మనం మొబైల్ మన జీవితంలో ఒక భాగము, మనం భోజనం చేయాలంటే మన మొబైల్ ఉండాలి, మనం కాలేజీలో చదువు వినాలంటే మన మొబైల్ ఉండాలి, ఏదైనా ఒక పని చేయాలంటే మనకు మొబైల్ ఉండాలి, మన అమ్మ నాన్నకి ఏదైనా సహాయం చేయాలంటే మనకు మొబైల్ ఉండాలి అని ఆ రకమైన కండిషనింగ్ అయిపోయారు. ఈ అయిపోవడంతోనే మొబైల్ని ఒక్కసారి దూరం చేసి టీచర్కి దొరికిపోయిన సందర్భంలో, టీచర్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న సందర్భంలో ఆ టీచర్ మీద దాడికి దిగిన సంఘటన జరిగి ఉండొచ్చు. ఇది అయితే ఈరోజు ప్రధానంగా చూస్తే ఇటువంటి ఘటనని ఏ విధంగా చూడాలి, అసలు సమాజం ఎటుపోతుంది? ఈరోజు ఒక టీచర్ని ఒక స్టూడెంట్ దాడి చేసిన పరిస్థితి కనిపించింది. ఇటువంటి ఘటనని ఏ విధంగా చూడాలి? అసలు అక్కడ తల్లిదండ్రుల యొక్క పెంపకం ఏమైనా లోపం ఉందా, లేదంటే అక్కడ విద్యాబుద్ధులు నేర్పినటువంటి స్కూల్ ఫీడింగ్ నుంచి కూడా వచ్చినటువంటి టీచర్లు ఏమైనా లోపం ఉందా, లేదంటే సమాజంలో తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాజ ప్రభావం ఏమైనా సరే అక్కడ చూపిస్తుంది అనుకుంటున్నారు? ఏంటి యాజ్ ఏ ఒక సైకాలజిస్ట్గా ఏం చెప్తారు? ఇప్పుడు ఈ 3 క్వశ్చన్లు మనకి. ఇది తల్లిదండ్రుల పెంపకంలో లోపమా, లేకపోతే సమాజంలో జరుగుతున్న పరిణామాల వల్ల ఇంపాక్టా, మూడోది కాలేజీలో ఉండే టీచర్లు సరి అయిన ట్రైనింగ్ ఇవ్వలేక ఇది జరిగిందా అని మనం అడుగుతున్నాం. ఇందులోని మొదటి చెప్తాను, తల్లిదండ్రుల తాలూకా పెంపకంలో ఉండే లోపం ఏంటంటే ఎప్పుడైనా అందుబాటులో ఉండకూడని వస్తువులు అందుబాటులో ఇవ్వాల్సిన వయసులో ఇస్తే, ఒక తుపాకీ ఒక కుర్రవాడికి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేయగలడు, వాడు ముందు సరదాగా ఆడుకుంటాడు, తర్వాత వాడు కాల్చుకోవచ్చు, ఎవరినైనా వాడు కోపం వస్తే కాల్చేయచ్చు. ఎందుకంటే ఆ డివైస్ని హ్యాండిల్ చేసే వయసు అది కాదు. రెండోది ఏంటంటే తల్లిదండ్రులు ఈ రోజుల్లో అసలు గౌరవం, రెస్పెక్టు ఇది ఏది పిల్లలకి నేర్పించడం లేదు. ఉదాహరణకు ఒక ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎవరైనా గెస్ట్ వస్తే పిల్లలు గదిలోకి వెళ్ళిపోవడం, తల్లిదండ్రులు వాళ్ళని పలకరించడం, వాళ్ళు వెళ్ళిపోయిన దాకా బయట కూర్చోవడం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు బయటికి రావడం జరుగుతుంటుంది. గతంలో ఏం జరిగేదంటే గెస్ట్ రాగానే పిల్లలే ముందు వచ్చి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని పట్టుకొని మావయ్య వచ్చావా, మా బాబాయ్య వచ్చావా అని వాళ్ళతో పాటు పూర్తిగా ఉండి వాళ్ళతో పాటు స్పెండ్ చేసి వీళ్ళతో పాటు బయటికి ఎక్కడికైనా తిరిగి వచ్చి ఇలా చేసేవారు. ఎప్పుడైతే ఆ కాంటాక్ట్ కనెక్టివిటీ పేరెంట్స్ వచ్చిన గెస్ట్లకి, సమాజానికి, పిల్లలకి దూరం అయిపోయిందో దానికి మెయిన్ కారణం పేరెంట్స్ కిందే చెప్పొచ్చు. ఇక్కడ మనం పేరెంట్స్ ఇచ్చే ముద్దు కానీ, అతిగా చేసే గారాబం కానీ,
ఇది దీనికి కారణం కావచ్చు. రెండోది కాలేజీకి వెళ్తే కళాశాలలో ఏం జరుగుతుందంటే స్టూడెంట్కి పాఠం చెప్పడమే ఇప్పుడు లోడ్గా మారిపోయింది టీచర్స్కి. కొత్తగా విద్యా వ్యవస్థ మారుతోంది. ఈ మారుతున్న విద్యా వ్యవస్థలో వాళ్ళకున్న సిలబస్ని పూర్తి చేయడమే పెద్ద టాస్క్గా టీచర్లకి తయారైంది. టీచర్ తాలూకా యాక్టివిటీ ఏంటంటే టీచింగ్, రీసెర్చ్, ఎక్స్టెన్షన్ యాక్టివిటీ. ఈ ఎక్స్టెన్షన్ యాక్టివిటీ అంటే బయటికి వెళ్ళి సమాజంతో పిల్లల్ని కల్పించే ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నంలో కళాశాలలు కానీ ఉపాధ్యాయులు కానీ విఫలమయ్యే పరిస్థితి వర్క్లోడ్ వల్ల కలుగుతోంది. అది ఒక కారణం. ఇంకా పిల్లల్లో సమస్య గురించి మాట్లాడితే పిల్లలు ఏంటంటే దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ఒక డిఫెన్స్ మెకానిజంగా తీసుకున్నారు. పిల్లల్ని కొట్టకూడదు అని పిల్లలకి తెలిసిపోతుంది జ్ఞానం రాగానే. ఓహో, టీచర్లు మన కొడితే మనం కంప్లైంట్ చేస్తే మన అమ్మకో మన నాన్నకో మన విలేజ్లో ప్రెసిడెంట్గా ఎవరికో కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా ఆ టీచర్ని అందరి ముందు అవమానిస్తారని పిల్లాడికి తెలిసిపోయింది. తెలిసిపోగానే పిల్లాడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఆ పిల్లవాడు ఈ అడ్వాంటేజ్ తీసుకొని అది ఒక డిఫెన్స్ మెకానిజంగా రక్షక తంత్రంగా మారి ఆ పిల్లాడు ఏంటంటే ఇలాంటి అడ్వాంటేజ్ తీసుకొని మిగతా వాళ్ళని సమకూర్చుకొని టీచర్ల మీద దాడి చేయడం, ఉపాధ్యాయులకి వ్యతిరేకించడం, వాళ్ళని గౌరవ చేయడం, అంటే వాళ్ళని గౌరవపరచకపోవడం, అగౌరవపరచడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకనే ఇందులోని ఎవరిదైనా ఒక్కరిదే తప్పని మనం చెప్పలేము. కానీ మొత్తం ఈ వ్యవస్థ అంతా మారవలసిన అవసరం ఉంది. నా సజెషన్ అంటే మొత్తం చదువులన్నీ ఒక నెల రోజులు మానేసి అన్ని కాలేజీల్లోని ముందు మారల్ వాల్యూస్ నేర్పించాలి. జపాన్ తీసుకోండి, కొన్ని కంట్రీస్ తీసుకోండి, డెవలప్డ్ కంట్రీస్ తీసుకోండి, ఆ దేశాల్లో ఫిన్లాండ్ తీసుకోండి. ఆ దేశాల్లో ఏం చేస్తారంటే ముందు మారల్ వాల్యూలు నేర్పిస్తారు పిల్లలకి. ఆ మొరల్ లేకపోతే, ఆ మారల్ వాల్యూస్ లేకపోతే, మారల్ ఇంటెన్షన్ లేకపోతే, భక్తి భయము లేకపోతే ఏది సాధ్యం కాదు. తర్వాత రాబోయే తరాలకి ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయి. ఇప్పుడు ఉపాధ్యాయుడి మీద ఒక స్టూడెంట్ చెప్పుతో దాడి చేసింది. ఒక తల్లిని గోతులో పడేయడానికి ఒక కుర్రాడు ట్రై చేశాడు. మొన్న వీడియోలో హల్చల్ అయింది అది. అలాగే తల్లిని కొట్టిన పిల్లలు, తల్లిదండ్రులను కొట్టిన పిల్లలు తమ వయసులో వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళని బయటికి పంపించి వాళ్ళని గౌరవపరచకుండా, వాళ్ళకి తిండి పెట్టకుండా ఉండే పిల్లలు, వాళ్ళని దాడి చేసే పిల్లలు, అలాంటి వాళ్ళు తయారవుతున్నారు. ఇలా కాకూడదు అనుకుంటే మనం చేయవలసిన విషయం ఏంటంటే సమాజంలో మారల్ వాల్యూస్ని పెంచాలి. భక్తి భయము దేవుడి మీద, తల్లిదండ్రుల మీద, గురువు మీద పెంచాలి. అలాగే ఈ సమాజంలో మంచితనాన్ని వీలైనంత వరకు పెంచాలి. అందుకే కిల్ దమ్ విత్ కైండ్నెస్ అంటారు. ఇతరులని దయతో చంపేయి అనే ఒక స్లోగన్ ఉంది. దయ మనుషుల్లో పెరగాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగాలి. ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ యాక్ట్ చేయాలి అనేదాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ విద్యా వ్యవస్థలో పెరగాలి, వ్యక్తులలో పెరగాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది చూసాం కదా, ప్రధానంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నేటి కాలం పిల్లలకైతే మాత్రం ఖచ్చితంగా మారల్ వాల్యూస్ అయితే మాత్రం ఉండాలి. ప్రతి ఒక్క విద్యా సంస్థలో కూడా ఖచ్చితంగా మారల్ వాల్యూస్ నేర్పిన తర్వాతే ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ఆ విద్యకి సంబంధించినటువంటి విద్య ఉంటుందో అదైతే నేర్పాలని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేటి కాలంలో ఈ సమాజానికి అనుకూలంగా వెళ్ళాలంటే కంపల్సరీగా భయము భక్తితో కూడినటువంటి మారల్ వాల్యూస్ ఉన్నప్పుడే మాత్రమే ఆ విద్యార్థి అయితే భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే సమాజం కూడా మరింత ఇటువంటి ఘటనలు మరి ఎన్నో జరిగి అణగదొక్కే అవకాశం కూడా ఉంటుందని మనతో పాటు చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.